హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో మన బ్రేక్ఫాస్ట్ షోలో ఎప్పటికప్పుడు చాలా చాలా టేస్టీ రెసిపీస్ ని చేసి చూపిస్తున్నాను అలాగే మీరు నేర్చుకుంటున్నారని అనుకుంటున్నాను మరి ఈ రోజు కూడా మన బ్రేక్ఫాస్ట్ షోలో ఒక మంచి టేస్టీ బ్రేక్ఫాస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను మరి ఈ రోజు నేను చేయబోయే ఫస్ట్ రెసిపీ ఏంటో తెలుసా ఆకుకూర సోయా మసాలా దోశ సో చాలా మందికి మసాలా దోశ అంటే ఇష్టం కదా ఇంకొంచెం యాడెడ్ ఫ్లేవర్ తో నేను ఈ రోజు దోశ చేయబోతున్నాను సో నేను ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను ఫాలో అయిపోండి సో ముందుగా రైస్ మినప్పప్పు కందిపప్పు మెంతులు సో కందిపప్పు అండ్ మెంతులు ఏంటంటే కొంచెం క్వాంటిటీలోనే తీసుకోవాలి ఈ నాలుగుటిని కలిపి మనం నానబెట్టుకొని నైట్ మార్నింగ్ దోశ బ్యాటర్లా రెడీ చేసుకోవాలి సో ఆల్రెడీ నేను ఈ నాలుగు కలిపి దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకున్నాను అంటే దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకొంచెం ప్రొసీజర్ అయితే చక్కగా వేడివేడిగా దోశ రెడీ అయిపోతుంది తర్వాత ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం ఇందులో నూనె వేసుకుందాం నూనె కొంచెం వేడిగా అవ్వాలి మనకి సో జనరల్గా మసాలా దోశ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటారు కాకపోతే ఇంట్లో మసాలా దోశ చేసుకోవడం అనేది చాలా తక్కువ ఒకవేళ చేసుకున్న ఓన్లీ పొటాటో మ్యాష్ చేసుకొని కొంచెం అందులో ఏదో గ్రీన్ పీస్ వేసి చేసుకుంటారు కానీ కొంచెం టైం ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఇలా ఆకుకూర సోయా మిక్స్ చేస్తూ మసాలా దోశ చేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా నెక్స్ట్ టైం మీరు ట్రై చేయండి సో నూనె వేడైంది కదా ఇప్పుడు ఇందులో ఆవాలు మినప్పప్పు పచ్చిశనగపప్పు కొంచెం ఇంగువ సో ఇవన్నీ వేసుకొని జస్ట్ ఒక్కసారి అలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకుందాం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కరివేపాకు మూడు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఆనియన్స్ ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులో అల్లం ముక్కలు తర్వాత గోంగూర అంటే ఆకుకూర అన్నాను కదా నేను సో ఇక్కడ గోంగూరను యూజ్ చేస్తున్నాను నేను ఎందుకంటే చక్కగా పులుపులుగా టేస్టీగా ఉంటుంది కాబట్టి మీరు కావాలి అనుకుంటే మీకు నచ్చిన ఆకుకూరని యూజ్ చేయొచ్చు తోటకూర కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోనే మనం టొమాటో ముక్కలు తర్వాత సోయా ముందే అనుకున్నాం కదా ఆకుకూర సోయా మసాలా దోశ అని సో సోయా అంటే సోయా చంక్స్ తీసుకున్నాను చిన్న చంక్స్ దాన్ని మనం జస్ట్ ఇవన్నీ ప్రిపేర్ చేసుకునే ముందే కొంచెం వాటర్లో నానబెడితే సరిపోతుంది సో ఎక్కువసేపు నానక్కర్లేదు ఇవి టొమాటో వేసుకున్న తర్వాత వీటిని కూడా మనం వేసేసుకుందాం ఓకే టొమాటో సోయా చంక్స్ ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆకుకూర వెజిటేబుల్స్ రెండు మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు ఇలా మసాలా దోశలోనే మనం ఇంకా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ మసాలా దోశలు కూడా చేసుకోవచ్చు అన్నీ ఫ్రై అయిన తర్వాత సోయా చంక్స్ వేసిన తర్వాత చాలా ఈజీగా ఫ్రై అయిపోతుంది సోయా చంక్స్ అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పొటాటోని ఆల్రెడీ ముందే బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని ఉంచుకున్నాను సో బాగా మ్యాష్ చేసుకున్న పొటాటోని
అన్ని ఫ్లేవర్స్ కూడా మనకి తెలుస్తూ ఉండాలి కాబట్టి మాక్సిమం అన్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పసుపు, అండ్ కొంచెం ఉప్పు, సో సరిపడా ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుందాం. సో ఆల్మోస్ట్ మనకి దోశలో కావాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది. మొత్తం అంతా మిక్స్ చేసుకొని రెడీ పెట్టేసుకుందాం. ఇంకా నెక్స్ట్ అలా దోశ పాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత చక్కగా వేడివేడిగా దోశలు వేసుకోవచ్చు. సో దోశ పాన్ కొంచెం వేడైంది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఫస్ట్ దోశ వేసేసుకొని అండ్ కొంచెం ఆయిల్ మనం దోశకి రౌండ్గా కూడా వేసుకుందాం. మనం కందిపప్పు యూజ్ చేయడం వల్ల మనకి లైట్ ఆయిల్లోష్ కలర్ అన్నది వస్తుంది. సో చూసారు కదా ఎడ్జెస్ ఉంది, ఆ ఎడ్జెస్ కొంచెం కాలితే సరిపోతుంది. మధ్యలో మనం చేసుకున్న మసాలా కూడా వేసేసుకుందాం. ఈ ఎడ్జెస్ కాలడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి వెయిట్ చేద్దాం. మనకు ఒక సైడ్ కంప్లీట్గా కాలిపోయిన తర్వాత జస్ట్ ఎడ్జెస్ కాలడం కోసం మనం రెండో వైపు కూడా తిప్పుకుందాం. రెండో వైపు తిప్పుకొని జస్ట్ ఎడ్జెస్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఎడ్జెస్ కూడా చక్కగా కాలుతాయి. ఓకే, వావ్, రెండు వైపులా కాలింది. ఇప్పుడు జస్ట్ మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని మధ్యలో స్టఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన దోశ రెడీ అయిపోయినట్టే. చక్కగా దీన్ని ఫోల్డ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. ఓకే, సో దోశ రెడీ అయిపోయింది. వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తీసుకొని చక్కగా వేడి వేడిగా దోశని సర్వ్ చేసేసుకుంటా. సో చూసారు కదా వేడి వేడిగా ఆకుకూర సోయా మసాలా దోశ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు నీకు కావాల్సిన పదార్థాలు తయారీ విధానాన్ని మరొకసారి చూసేయండి. ఆకుకూర సోయా మసాలా దోశకి కావాల్సిన పదార్థాలు: దోశ బ్యాటర్ 1 కప్పు, మెంతులు కొద్దిగా, ఉడికించుకున్న బంగాళదుంపల మ్యాష్ 1 కప్పు, సోయా చంక్స్ 1 కప్పు, గోంగూర 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అల్లం ముక్కలు 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు, ఆవాలు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు. ఆకుకూర సోయా మసాలా దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా బియ్యం, మినప్పప్పు, కందిపప్పు, మెంతులను నానబెట్టుకుని మిక్సీ పట్టి దోశ బ్యాటర్లా రెడీ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు, ఇంగువ వేసి కొంచెం వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి మరికొంతసేపు వేయించుకొని అల్లం ముక్కలు, గోంగూర వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, నానబెట్టుకున్న సోయా ఒకసారి వేసుకొని కలుపుకొని ఉడికించుకున్న బంగాళదుంప వేసి మరొకసారి కలుపుకొని పసుపు, ఉప్పు వేసి వేయించుకోవాలి. చివరిగా దోశ పాన్ పై నూనె వేసి దోశ బ్యాటర్ ను దోశలా వేసుకొని కొంచెం కాల్చాక గోంగూర సోయా మిశ్రమాన్ని స్టఫ్ చేసుకొని రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే ఆకుకూర సోయా మసాలా దోశ రెడీ. ఆకుకూర సోయా మసాలా దోశ కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా.
చాలా 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 బాగుంది. ముఖ్యంగా సోయా చంక్స్ వల్ల టేస్ట్ చాలా బాగుంది. చక్కగా ఫ్రై అయ్యే సోయా చంక్స్ అండ్ గోంగూర యాడ్ చేసాం కాబట్టి పుల్ల పుల్లగా ఉంది. స్పైసీనెస్ అవన్నీ కరెక్ట్గా సరిపోయాయి. సో దోశ యాజ్ టీజ్ గా మనం మసాలా ఉంది కాబట్టి అలా డైరెక్ట్ గా తినేసినా కూడా కాంబినేషన్ లేకపోయినా చాలా బాగుంటుంది. ఒకవేళ కాంబినేషన్ చేసుకునే టైం ఉంది అంటే దీనికి ఒక మంచి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఉందండి. సో దీనికి కాంబినేషన్ గా నేను చేయబోతున్నాను అల్లం చింతకాయ పచ్చడి. ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను, ఫాలో అయిపోండి. అల్లం చింతకాయ పచ్చడిని స్టార్ట్ చేసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ఇందులో నూనె వేసుకుందాం. నూనె కొంచెం వేడవ్వాలి. ఈలోపు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం ఫ్రెష్ చేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు సో వేసుకొని ఒకసారి జస్ట్ అలా ఫ్రై చేసుకుందాం. జనరల్గా అల్లం పచ్చడి చేసుకుంటూ ఉంటాం, చాలా బాగుంటుంది కదా అల్లం పచ్చడి. ఇడ్లీలోకి దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి అల్లంలోకే మంచి కాంబినేషన్ ఈ చింతకాయ అన్నమాట. మనకి ముఖ్యంగా అల్లం కొంచెం వేగితే సరిపోతుంది, ఎందుకంటే కొంచెం ఘాటు ఉంటుంది కాబట్టి అల్లం ఆ ఘాటు పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో మనం మిర్చి కూడా వేసేసుకుందాం. సో మిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకుందాం. పచ్చళ్ళు ఎప్పుడు కారం కారంగా ఉంటే చాలా బాగుంటుంది. ఓకే, ఫ్రై అవుతుంటే ఈలోపు మనం చింతకాయని కూడా జస్ట్ పీసెస్ కట్ చేసేసుకుందాం. కొంచెం పులుపు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చింతకాయని ఎక్కువ వేసుకోండి. లేదు నార్మల్గా కావాలి, మరీ ఎక్కువ పులుపొద్దు అనుకుంటే కొంచెం అల్లం ఎంత తీసుకున్నారో దానికంటే లైట్గా కొంచెం ఎక్కువ తీసుకుంటే చింతకాయ సరిపోతుంది. ఓకే, సో చింతకాయ కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. సో ఇందులోనే ఇప్పుడు మనం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో మెయిన్ ఫ్లేవర్స్ మనకి అల్లం అండ్ చింతకాయ, ఈ రెండు ఫ్లేవర్స్ తెలుస్తూనే కొబ్బరి కొత్తిమీర ఇవన్నీ జస్ట్ సైడ్ అన్నమాట, ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్ కోసం మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో చక్కగా అన్ని ఫ్రై అయిపోయాయి. ఓకే, ఆఫ్ చేసేసుకున్నాం కదా. ఆఫ్ చేసేసి తర్వాత ఇంకా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మిక్సీ చేసినప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఎప్పుడైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఉప్పు కూడా వేసుకొని సో చక్కగా అన్ని ఫ్రై అయిపోయాయి, మిక్స్ అయిపోయాయి. ఇంకా ఫైనల్గా జార్ తెచ్చుకొని మిక్సీ పట్టి చట్నీ రెడీ చేసేసుకోవడమే. సో వెళ్ళి జార్ తెచ్చేసుకుంటాను.
ఓకే, ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుందాం. ఇప్పుడు దీన్ని చక్కగా చట్నీ రెడీ చేసుకుంటే అయిపోతుంది. సో చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా పోపు పెట్టుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. పోపు ప్యాన్ పెట్టుకొని ఇందులో నూనె వేసుకుందాం. నూనె వేడయ్యేలోపు మనం వెళ్ళి సర్వింగ్ బౌల్ కూడా తెచ్చేసుకుందాం. ఓకే, సో సర్వింగ్ బౌల్లోకి చట్నీ తీసేసుకుందాం. పోపు అయిపోయిన తర్వాత డైరెక్ట్గా చట్నీ మీద వేసేసుకోవచ్చు. సో ఇక్కడ నూనె కూడా వేడైంది కదా, ఇందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ. ఏ పచ్చడికైనా కూడా కొంచెం ఇంగువ తగిలితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అండ్ కరివేపాకు. సో కరివేపాకు వేసుకొని ఆఫ్ చేసేసుకుందాం. జస్ట్ ఒక్కసారి మనం అలా కలుపుకొని పచ్చడి పైన పోపు వేసేసుకుందాం. చక్కగా గుమగుమలాడుతూ మన పచ్చడి రెడీ అయిపోయింది. అల్లం చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానాన్ని ఒకసారి చూసేయండి. అల్లం చింతకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు: అల్లం ముక్కలు 1/2 కప్పు, చింతకాయ ముక్కలు 1 కప్పు, కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, జీరా 1 టీ స్పూన్, నూనె 4 టీ స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 3, ఉప్పు తగినంత, కరివేపాకు కొద్దిగా, ఇంగువ చిటికెడు. అల్లం చింతకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని వెల్లుల్లి, అల్లం ముక్కలు, కొబ్బరి ముక్కలు వేసి కొంచెం వేగాక పచ్చిమిర్చి, చింతకాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లోకి తీసుకుని కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టి పచ్చడి రెడీ చేసుకోవాలి. పోపు పాన్ లో నూనె వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా పచ్చడిని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి పోపు మిశ్రమం వేసుకొని సర్వ్ చేసుకుంటే అల్లం చింతకాయ పచ్చడి రెడీ. అల్లం చింతకాయ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో దోశతోనే డైరెక్ట్ గా టేస్ట్ చేసేస్తా. ఓకే, చాలా 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 బాగుంది. ముఖ్యంగా పచ్చడి అల్లంలో ఉన్న ఘాటు తెలుస్తుంది. దాంతో పాటు చింతపండులో అంటే చింతకాయ వేసాం కదా, దాంట్లో ఉన్న పులుపు రెండు కూడా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యే. స్పైసీనెస్ పర్ఫెక్ట్ గా ఉంది, ఇంగువ ఫ్లేవర్ తెలుస్తుంది. చట్నీ అయితే అద్భుతంగా ఉంది. ముఖ్యంగా మన దోశలకి కాంబినేషన్ గా ఇంకా 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 బాగుందన్నమాట. సో రెండు చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా డెఫినెట్ గా టేస్ట్ ని ఆస్వాదించాల్సిందే. సో చూసారు కదా, ఈ రోజు మీకోసం 2 టేస్టీ అండ్ డెలిషియస్ రెసిపీస్ ని చేసి చూపించాను. నేర్చుకున్నారు కదా. ఒకవేళ చూడలేదు, నేర్చుకోలేదు, మిస్ అయ్యామనుకుంటే జస్ట్ లాగిన్ టు www.youtube.com/etvabruchi లేదా www.facebook.com/etvabruchi. ఈ రెండిట్లోకి లాగిన్ అవ్వచ్చు. అండ్ వీటితో పాటు ఈటీవీ అభిరుచి ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు టేస్టీ డిషెస్ ని ఆస్వాదించవచ్చు. అండ్ అలాగే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం కూడా వెయిట్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మరో 2 టేస్టీ డిషెస్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బై బాయ్.